స్టార్ట్ చేద్దామండి. మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో చెక్ డ్యాంలు పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప ఏం చేయలేదు అంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే హాట్ కామెంట్స్ చేశారు. అలాగే హరీష్ రావు కూడా దానిపైన మాట్లాడారు. అసలు కాంగ్రెస్ వచ్చాక ప్రాజెక్టుల పరంగా ఎంతవరకు తెలంగాణ ప్రజలకు మేలు జరిగిందంటారు? Good morning to you as well as all the panel members, Srinivas garu, Ram Reddy garu and all the viewers. So ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆదివారం సాయంత్రాన గంటన్నర సినిమా షో మాదిరిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో విమర్శలు చేస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి వారు ఏదైతే మాట్లాడారో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేసి ఏనాడైతే తెలంగాణ కోసం కోట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఇదే పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు. పాలమూరు రంగారెడ్డితో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 ఉత్తర తెలంగాణకి, సౌత్ తెలంగాణకి 2 ఒకటేసారి స్టార్ట్ అయినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని వారు కంప్లీట్ చేశారు. అదే రకంగా దాంట్లో నాణ్యత కరువై దాంట్లో మేడిగడ్డ, అన్నారం, తుందిల్లా కూలిపోయేటువంటి పరిస్థితి. సెక్యూరిటీ అనేది అక్కడ లేదు, సేఫ్టీ మెజర్స్ లేవు, ఆ యొక్క క్వాలిటీ చెక్స్ లేవు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 2015లో స్టార్ట్ అయినటువంటి యొక్క ప్రాజెక్ట్ ఇనిషియేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. దానికి 35,000 కోట్ల బడ్జెట్ తో అది కంప్లీట్ చేస్తారని చెప్పేసి వారు ఆనాడు డిపిఆర్లు తెప్పించుకొని మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. 2020లో టార్గెట్ కంప్లీషన్ డేట్ కింద వారు పెట్టుకున్నారు. కానీ 2020లో కాదు కదా సుమా, 2023 ఇంకో 3 సంవత్సరాలు వాడు అధికారంలో ఉన్నా సరే దానిని కంప్లీట్ చేసే ప్రక్రియ వారు చేయలేదు. 1 ఎకరానికి ఆయుకట్టకు కూడా వారు నీరు అందించలేకపోయినారు. ఇది వారి యొక్క దుస్సహమైన స్థితి. వారికి సౌత్ తెలంగాణ అంటే, దక్షిణ తెలంగాణ అంటే సవత తల్లి ప్రేమ, కపట ప్రేమ. వారు 2009లో పార్లమెంట్ కోసం చూస్తున్నప్పుడు ఆనాడు ఉమ్మడి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 42 ప్లేసెస్ లో కూడా ఎక్కడ కూడా ఆయనకు స్థానం కాకుండా ఇదే పాలమూరు జిల్లా వాసులము, ఇదే మేము మహబూబ్ నగర్ వాసులము వారికి స్థానం ఇచ్చేసేసి ఎంపీగా పోటీ చేసి వారిని గెలిపించినము. ఆయన అదే పార్లమెంట్ కి పోయి 2 ఎంపీలో ఉన్నా సరే మేడం సోనియా గాంధీ గారు ఇక్కడ ఇవ్వాలా అని చెప్పేసి మేడం ఇక్కడ తెలంగాణ స్టేట్ హుడ్ ఫార్మేషన్ చేసినాక వారు ఈ రోజు అదే పాలమూరు గురించి మళ్ళా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఒక్క పాలమూరు రంగారెడ్డి వల్ల పాలమూరు రంగారెడ్డిలో మహబూబ్ నగర్ కానివ్వండి, నాగర్ కర్నూలు కానివ్వండి, నల్గొండ కానివ్వండి, కింద ఖమ్మం వరకు ఇంత నీరు పారే యొక్క అవకాశం. వారు ఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు అదర్ దాన్ కాళేశ్వరంలో కూడా ఇష్యూస్ ఉన్నాయని నేను ఇందాకే చెప్తున్నాను. అదే రకంగా దిండి కానివ్వండి, కోయిల్ సాగర్ కానివ్వండి, సీతారామ కానివ్వండి, భీమా కానివ్వండి, నెట్టంపాడు కానీ నథింగ్ దే హ్యావ్ కంప్లీటెడ్. కానీ ఏం చెప్పినా సరే కాంగ్రెస్ చేస్తలేదు. డిపిఆర్ అనేది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు సరిగ్గా పంపించుంటే మీకు ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కంప్లీషన్ అయ్యేదండి. మీరు సరిగ్గా పంపించలేదు కాబట్టి కేంద్రం నుంచి వెనక్కి వచ్చింది కాబట్టి ఈరోజు కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి. నేను ఒకటే విషయం చెప్తున్నాను, వాటర్ బాడీస్ అనేది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి కేంద్ర పరిధిలోకి వస్తాయి. మీ సబ్జెక్ట్ అనేది కేంద్రంతో కలిసి పని చేసుకుని అక్కడ కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానివ్వండి, మరోటి కానీ దానికి నిధులు కానివ్వండి, మరోటి కానీ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ పని చేసుకోవాల్సినటువంటి ఒక కార్యక్రమం. వారు 10 సంవత్సరాలు కేంద్రంతో సరిగ్గానే ఉన్నారు కదా. వారు ప్రతి ఒక్క బిల్లుకి సపోర్ట్ చేసినారు కదా. డిమానిటైజేషన్ కి సపోర్ట్ చేసినారు, మా జిఎస్టీకి వారు సపోర్ట్ చేసినారు, వారు వైస్ ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేసినారు, ప్రతి ఒక్క బిల్ కి వారు సపోర్ట్ చేసినారు కదా. ఇక్కడ నుంచి అక్కడ కేంద్రానికి పోతారు, ఆహో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మోదీ గారు అని అంటారు. వారు ఇక్కడికి వస్తారు, అదే షెకావత్ గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, అత్యద్భుతాలు చేస్తున్నారు మిస్టర్ కేసీఆర్ అని చెప్పేసి అంటారు. మరి అమల్లో ఎందుకు చేయలేకపోయిందని అని చెప్పేసి నేను అడుగుతున్నా. వీరు ఇదే పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రోజా గారి మాట్లాడదాం.